హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజుకి మనం వీడియోలో బెన్ ఎదుర్కొన్న మోస్ట్ డేంజరస్ విలన్ అయిన యాగ్రిగార్ ఆరిజిన్ స్టోరీ, యాగ్రిగార్ పవర్స్, ఎబిలిటీస్ అండ్ యాగ్రిగార్ విల్గాక్స్ కన్నా కూడా ఎందుకు మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్ అనే విషయాల గురించి తెలుసుకుందాం. అలా తెలుసుకునే కంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. మనకి చాలా మంది క్రికెట్ మీద గేమ్స్ ఆడుతూ డైలీ మనీ సంపాదిస్తారు అనే విషయం తెలిసిందే. బట్ గేమ్స్ ఆడటంతో పాటు వీక్లీ లక్కీ ప్రైజెస్ లైక్ స్పోర్ట్స్ బైక్స్, 10 lakh క్యాష్, ఐఫోన్ 15 Pro, మ్యాక్బుక్ ప్రో, ఎయిర్ పాడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ లాంటివి గెలుచుకునే ఛాన్స్ ఉంటే మనం ట్రై చేయమా? ఫస్ట్ టైం ఇన్ ఇండియా 100% ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అయిన 4abet ఈ అమేజింగ్ ఆఫర్ ని తెచ్చింది. ఈ ఆఫర్ లో వీక్లీ లక్కీ డ్రా ఉంటుంది. ఇందులో వీక్లీ 10 lakhs క్యాష్ ప్రైజ్, 3 స్పోర్ట్స్ బైక్స్, 35 ఐఫోన్ 15 Pro, 35 మ్యాక్బుక్ ప్రో, 40 ప్లే స్టేషన్ 5, 40 గెలాక్సీ S22, 100 ఎయిర్ పాడ్స్, 60 స్మార్ట్ వాచెస్, ఇంకా ఎన్నో ప్రైజెస్ గెలుచుకోవచ్చు. మీరు కిందున్న లింక్ తో రిజిస్టర్ అయ్యి డిపాజిట్ చేస్తే మీకు ఈ వీక్లీ లక్కీ డ్రాల ఛాన్సే కాకుండా 700% బోనస్ అప్ టు 20,000 రూపీస్ వరకు వస్తాయి. 4abet లో మీకు ఇన్స్టాంట్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ యూజింగ్ జీపే, ఫోన్ పే, యూపీఐ ఉంది. అండ్ ఇండియాలో ఏ సైట్ లో లేని బెస్ట్ రేషియోస్ ఉంటాయి ఫర్ క్రికెట్. మీరు మిగతా సైట్స్ లో ఆడుతున్నట్లయితే ఈ కిందున్న లింక్ తో రిజిస్టర్ అయ్యి డిపాజిట్ చేసి 4abet లో ఆడండి. క్రికెట్ మీద ఆడుతూ మనీ సంపాదించడమే కాకుండా వీక్లీ బోల్డ్ అనే లక్కీ ప్రైజెస్ లైక్ ఐఫోన్స్, ల్యాప్టాప్స్, స్పోర్ట్స్ బైక్స్ ఎక్సెట్రా గెలుచుకోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబుల్లీ. ఆల్ ది బెస్ట్. బెన్ లైఫ్ టైం విలన్ అయిన విల్గాక్స్ కన్నా కూడా యాగ్రిగార్ మోస్ట్ డేంజరస్ విలన్ కావడానికి రీజన్, విల్గాక్స్ బెన్ తో ఎన్నిసార్లు ఫైట్ చేశాడో అన్నిసార్లు ఓడిపోయాడు. కానీ యాగ్రిగార్ బెన్, గ్వెన్, కెవిన్ తో ఫైట్ చేసిన ప్రతిసారి వాళ్ళను ఓడించి తనకు కావాల్సింది సాధించుకెళ్లాడు. అయితే చివరికి యాగ్రిగార్ ఓడిపోయాడు కదా అని కొందరు అనొచ్చు. తన స్టోరీలో యాగ్రిగార్ అనుకున్నది చేయలేకపోయినప్పటికీ గెలిచినట్లే. అది ఎలానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. యాగ్రిగార్ కి తన లైఫ్ మొత్తం మీద ఉంది ఒకే ఒక్క కోరిక. అది బెన్ను ఓడించటమో, ఆమ్నెట్రిక్స్ ని సొంతం చేసుకోవటమో కాదు, యూనివర్స్ మొత్తాన్ని తనకి నచ్చినట్లుగా తను రూల్ చేయటం. యాగ్రిగార్ కి ఎందుకు ఈ కోరిక అనంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ యాగ్రిగార్ దగ్గర కూడా లేదు. యాగ్రిగార్ కి ఈ పవర్ హంగర్ కలగటానికి కారణం మేబీ పాస్ట్ లో ఇతరులు యాగ్రిగార్ ని కంట్రోల్ చేసి ఉండటం కూడా అయ్యుండొచ్చు. అయితే యాగ్రిగార్ ని పాస్ట్ లో ఎవరు కంట్రోల్ చేశారు అనంటే దానికి ఆన్సర్ రూటర్స్. ఈ రూటర్స్ అనే టీం ప్లంబర్స్ లోనే చాలా హై ర్యాంక్ టీం. రూటర్స్ టీమ్ లీడర్ పేరు సర్వాంటిస్. ఇతను ఎంటైర్ ప్లంబర్స్ లో ప్లంబర్స్ లీడర్ అండ్ హెడ్ అయిన మ్యాజిస్ట్రాటాకి తప్ప ఇంకా ఎవ్వరికి తలవంచడు. ఈ రూటర్స్ ఆర్మీస్ లోని సీక్రెట్ ఏజెంట్స్ లా వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నా సరే ఎవ్వరికి దాని గురించి చెప్పకుండా వాళ్ళ పనిని వాళ్ళు సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి రూటర్స్ యూనివర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయిన ఆమ్నెట్రిక్స్ చిన్నపిల్లాడైన బెన్ చేతికి ఉండటం మొత్తం యూనివర్స్ కే డేంజర్ అని భావిస్తారు. దాంతో బెన్ని చంపైనా సరే ఆ డేంజర్ నుండి యూనివర్స్ ని కాపాడాలి అనే ఆలోచనలో రూటర్స్ ఉంటారు. అలాంటి టైంలో రూటర్స్ కి బెన్ తో ఫైట్ చేసి నల్వాయిడ్లో ట్రాప్ అయిన కెవిన్ దొరుకుతాడు. కెవిన్ పవర్స్ గురించి తెలుసుకున్న రూటర్స్ తన పవర్స్ తో ఎర్త్ నుండి తీసుకొచ్చిన కొందరు అనాథ పిల్లలకి ఏలియన్ పవర్స్ ఇచ్చి ఆ పిల్లల్ని బెన్ పై అటాక్ పంపిస్తారు. ఈ ఏలియన్ పవర్స్ పొందిన కిడ్స్ ని అమాల్గమ్ కిడ్స్ అని అంటారు. అలా బెన్ అంతం చేయడానికి వచ్చిన అమాల్గమ్ కిడ్స్ మిషన్ ఫెయిల్ అవడంతో సర్వాంటిస్ వాళ్ళ మెమరీస్ ని ఎరేజ్ చేసి వాళ్ళని నల్వాయిడ్ లో పడేసి ఈసారి బెన్ పై అటాక్ కి కెవిన్ ని రెడీ చేయాలని డిసైడ్ అవుతాడు. దాంతో కెవిన్ మెమరీస్ ని ఎరేజ్ చేసి ఒక మ్యూటేటెడ్ హ్యూమన్ అయిన కెవిన్ ని తను ఒక ఆస్మోసియన్ అనే ఏలియన్ అని, ఈ ఆస్మోసియన్స్ ఆస్మోస్ వి అనే ప్లానెట్ కి సంబంధించిన వారని, ఇప్పుడు ఆస్మోస్ వి డిస్ట్రాయ్ అయిపోయిందని, కెవినే ఆస్మోసియన్స్ లో చివరి వాడని, కెవిన్ ఫాదర్ డెవిన్ 11 అనే ఒక ప్లంబర్ అని, అతను సోలార్ సిస్టమ్ ని కాపాడే ఒక మిషన్ లో చనిపోయాడని కెవిన్ అండ్ మరికొందరు మైండ్స్ ని మ్యానిపులేట్ చేసిన సర్వాంటిస్ వాళ్ళ మైండ్స్ లో ఈ న్యూ స్టోరీని క్రియేట్ చేస్తాడు. అలానే బెన్ పై అటాక్ కి పంపించాలనుకుంటున్న కెవిన్ డిఎన్ఏ శాంపిల్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు సర్వాంటిస్. ముందుగానే కెవిన్ దగ్గర నుండి కలెక్ట్ చేసిన డిఎన్ఏతో రూటర్స్ బెన్ని అడ్డుకోవటానికి ఒక డెడ్లీ రోబోట్ ని క్రియేట్ చేస్తారు. అలా బెన్ని ఆపటానికి కెవిన్ డిఎన్ఏతో రూటర్స్ క్రియేట్ చేసిన రోబోటే యాగ్రిగార్. రూటర్స్ క్రియేట్ చేసిన యాగ్రిగార్ కెవిన్ లానే మ్యాటర్ ని, డిఎన్ఏని అబ్జార్బ్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోగలగటంతో పాటు పవర్ అబ్జార్ప్షన్, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ లాంటి పవర్స్ ఉండి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేయడం, క్రియేట్ చేయడంలో, ఎనిమీస్ ని బాల్ తో కొట్టించే బ్యాటిల్ స్ట్రాటజీస్ వేయటంలో కూడా ఎక్స్పర్ట్.
ఇన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఇచ్చి కెవిన్ కి ఉన్న డ్రాబ్యాక్స్ కూడా లేకుండా రూటర్స్ బెన్ ని ఎదుర్కోవటానికి ఒక పర్ఫెక్ట్ ఆస్మోసియన్ రోబోట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆమ్నిట్రిక్స్ నుండి ఫీడ్బ్యాక్ డిఎన్ఏ డిలీట్ అయిపోయింది అనే బాధతో బెన్ ఆమ్నిట్రిక్స్ ని తన హ్యాండ్ నుండి రిమూవ్ చేసి యూజ్ చేయడం ఆపేస్తాడు. దాంతో యాగ్రిగార్ అవసరం ఇక లేదని భావించిన రూటర్స్ తన మెమరీస్ నుండి బెన్ తన టార్గెట్ అనే విషయాన్ని డిలీట్ చేసి తను కూడా ఒక ఆస్మోసియన్ అనే ఫీడ్ చేసి తనని యూనివర్స్ లో ఫ్రీగా వదిలేస్తారు. అలా తనకంటూ ఎటువంటి గోల్స్ లేని యాగ్రిగార్ యూనివర్స్ లో ఉండే పవర్ఫుల్ ఏలియన్స్ అండ్ లెజెండ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఆ టైంలోనే యాగ్రిగార్ కి ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ గురించి వాళ్లకున్న ఆమ్నిపోటెంట్ పవర్స్ గురించి తెలుస్తుంది. దాంతో ఏ గోల్ లేని యాగ్రిగార్ సెలెస్టియల్ సేపియన్స్ పవర్స్ ని సొంతం చేసుకొని యూనివర్స్ ని ఆ ఆమ్నిపోటెంట్ పవర్స్ తో తనకి నచ్చినట్లుగా రూల్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతాడు. అలా యాగ్రిగార్ డిసైడ్ అయినప్పటికీ సెలెస్టియల్ సేపియన్స్ చాలా రేర్ స్పీషియస్ కావడం, అదీ కాకుండా ఒకవేళ యాగ్రిగార్ కి ఒక సెలెస్టియల్ సేపియన్ దొరికినా సెలెస్టియల్ సేపియన్స్ లో ఉండే మల్టిపుల్ పర్సనాలిటీస్ కారణంగా ఆ సెలెస్టియల్ సేపియన్ నుండి పవర్ అబ్జర్వ్ చేసుకోవటం యాగ్రిగార్ కి వీలు కాదు. ఎందుకంటే సెలెస్టియల్ సేపియన్స్ లో ఉండే ఆ మల్టిపుల్ పర్సనాలిటీస్ యాక్సెప్ట్ చేస్తేనే సెలెస్టియల్ సేపియన్స్ ఏ యాక్షన్ అయినా సరే పర్ఫామ్ చేయగలరు. అలా ఆ మల్టిపుల్ పర్సనాలిటీస్ యాక్సెప్ట్ చేయనంత వరకు సెలెస్టియల్ సేపియన్స్ ఒక ఇండిస్ట్రక్టబుల్ రాక్ కి సమానం. అలాంటి రాక్ నుండి యాగ్రిగార్ తనకు కావాల్సిన ఆమ్నిపోటెంట్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోలేడు. దాంతో యాగ్రిగార్ మల్టిపుల్ పర్సనాలిటీస్ డెవలప్ కాని ఒక ఇన్ఫాంట్ సెలెస్టియల్ సేపియన్ నుండి ఆమ్నిపోటెంట్ పవర్స్ అబ్జర్వ్ చేసుకోవాలని ఆలోచిస్తాడు. కానీ ఇలాంటి ఒక థ్రెట్ వస్తుంది అని తెలిసే బెన్ 10 యూనివర్స్ టైం వాకర్ అయిన ప్రొఫెసర్ పారాడాక్స్ బేబీ సెలెస్టియల్ సేపియన్స్ బర్త్ ప్లేస్ అయిన ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ ని యూనివర్స్ నుండి సపరేట్ చేసి ఆ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వెళ్లటానికి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ అనే ఒక డివైస్ ని క్రియేట్ చేసి ఆ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీలోని 4 పార్ట్స్ ని యూనివర్స్ లోని 4 డిఫరెంట్ సెక్యూర్ అండ్ డేంజరస్ ప్లేసెస్ లో దాచుంచుతాడు. ఎవరైనా మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీలోని 4 పార్ట్స్ ని సాధించి ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వెళ్లాలంటే ఆ పర్సన్ కి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ 4 పార్ట్స్ ని దాచిన ప్లేసెస్ లో ఉన్న కండిషన్స్ ని ఎదుర్కోవటానికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉండాలి. ఆ స్పెషల్ పవర్స్ కోసమే యాగ్రిగార్ ఆండ్రోమెడా అనే గెలాక్సీలోని 5 ఏలియన్ స్పీషియస్ నుండి ఆ పవర్స్ ని పొందాలని ఆ స్పీషియస్ లో నుండి 5 ఏలియన్స్ ని బంధిస్తాడు. మళ్ళీ బంధించడం ఎందుకు? డైరెక్ట్ గా ఆ 5 ఏలియన్స్ ని పట్టుకున్నప్పుడే వాటి నుండి యాగ్రిగార్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా. కానీ యాగ్రిగార్ అలా ఎందుకు చేయలేదో తెలుసా? యాగ్రిగార్ కానీ లేదంటే యాగ్రిగార్ పవర్స్ కి సోర్స్ అయిన కెవిన్ కానీ ఏ ఏలియన్ డిఎన్ఏనైనా సరే డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఏలియన్ ఫుల్ పొటెన్షియల్ లో ఓన్లీ 10% మాత్రమే వీళ్ళు మ్యాచ్ చేయగలరు. ఈ కారణం వల్లే కెవిన్ కూడా బెన్ ఏలియన్స్ నుండి డిఎన్ఏని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ ఏలియన్స్ పవర్స్ ని కొంతమేరకు మాత్రమే యూజ్ చేయగలిగాడు. అంతేకాని పూర్తిగా ఆ ఏలియన్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ కాలేకపోయాడు. అలానే ఆ ఏలియన్స్ యొక్క ఫుల్ రేంజ్ పవర్స్ ని యూజ్ చేయలేకపోయాడు. ఈ రీజన్ కారణంగానే యాగ్రిగార్ తను బంధించిన 5 ఆండ్రోమెడా గెలాక్సీ ఏలియన్స్ ఫుల్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి వాటిని బంధించి ఒక మిషన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారి మధ్యలోనే ఈ 5 ఏలియన్స్ తప్పించుకొని ఎర్త్ కు వచ్చేస్తాయి. ఆ తప్పించుకున్న 5 ఏలియన్స్ ని తిరిగి వేటాడుతూనే యాగ్రిగార్ మనకి బెన్ 10 అల్టిమేట్ ఏలియన్స్ లో ఎంట్రీ ఇస్తాడు. అలా ఎంట్రీ ఇచ్చిన యాగ్రిగార్ ఎటువంటి హడావిడి లేకుండా ఎపిసోడ్స్ చివర్లో వచ్చి 4 ఏలియన్స్ ని పట్టుకొని చివరి ఏలియన్ కోసం మాత్రం బెన్, గ్వెన్ అండ్ కెవిన్ తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ లో బెన్ టీమ్ ని ఓడించిన యాగ్రిగార్ లాస్ట్ ఏలియన్ ని కూడా తీసుకొని ఏలియన్స్ నుండి తనకి పవర్ ట్రాన్స్ఫర్ చేసే మిషన్ దగ్గరికి వెళ్లడానికి తన స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఫైట్ లో తన స్పేస్ షిప్ డ్యామేజ్ అయి ఉంటుంది. దీనివల్ల యాగ్రిగార్ ఎర్త్ ను వదిలి వెళ్లడానికి కుదరదు. దాంతో యాగ్రిగార్ ప్రొఫెసర్ పారాడాక్స్ క్రియేట్ చేసిన క్రోనోలాగర్ అనే ఒక పాత మిషన్ ని తనకు కావాల్సిన మెషిన్ లాగా మార్చి వాడుతూ ఉంటాడు. అంతలోనే బెన్, గ్వెన్, కెవిన్ అక్కడికి వస్తారు. కానీ యాగ్రిగార్ వాళ్ళని మళ్లీ ఓడించి ఆ ఏలియన్స్ ని అబ్జర్వ్ చేసుకోబోతూ ఉంటే కెవిన్ యాగ్రిగార్ కూడా తనలాంటి ఒక ఆస్మోసియనే తనని ఎలాగైనా సరే మంచివాడిలాగా మార్చి కాపాడుకోవాలి అనే ఆలోచనతో యాగ్రిగార్ కి ఆస్మోసియన్స్ ఎక్కువ పవర్ ని కానీ అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకి వెర్రెక్కిపోతుందని చెప్తాడు. కానీ యాగ్రిగార్ కెవిన్ మాటల్ని పట్టించుకోకుండా ఆ 5 ఆండ్రోమెడా గెలాక్సీ ఏలియన్స్ ని పూర్తిగా తనలోకి అబ్జర్వ్ చేసుకుని అల్టిమేట్ యాగ్రిగార్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. 5 ఆండ్రోమెడా ఏలియన్స్ ని కాపాడలేకపోయాము అనే కోపంతో హ్యూమంగసార్ గా ఉన్న బెన్, గ్వెన్, కెవిన్ అండ్ గ్రాండ్పా మ్యాక్స్ అందరూ కూడా అల్టిమేట్ యాగ్రిగార్ పై చాలా స్ట్రాంగ్ గా అటాక్స్ చేస్తారు. కానీ వీళ్ళ అటాక్స్ నార్మల్ యాగ్రిగార్ నే ఆపలేకపోయాయి. ఇక అల్టిమేట్ యాగ్రిగార్ ఏం చేయగలవు?
అలా యాగ్రిగార్ వీళ్ళందరినీ ఈజీగా ఓడించేసి తనని ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి తీసుకువెళ్లే మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ కోసం వేటను ప్రారంభిస్తాడు. ఎంతసేపు బెన్ అండ్ తన టీం యాగ్రిగార్ ని ఆ 5 ఆండ్రోమేడా ఏలియన్స్ ని అబ్జర్వ్ చేసుకోకుండా ఆపటానికి ట్రై చేశారే కానీ అసలు యాగ్రిగార్ ఎందుకు ఈ 5 ఏలియన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అనే విషయం వీళ్ళకి తెలీదు. అలాంటి వీళ్ళకి యాజ్మిత్ యాగ్రిగార్ ఈ 5 ఏలియన్స్ ని అబ్జర్వ్ చేసుకుని వాటి పవర్స్ హెల్ప్ తో తనని అల్టిమేట్ పవర్ ఉండే ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి తీసుకువెళ్లగలిగే మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని పొందుతాడు అని చెప్పి బెన్ టీమ్ ని మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ 4 పీసెస్ లో అట్లీస్ట్ 1 పీస్ అయినా సరే యాగ్రిగార్ కి దక్కకుండా ఆపమని చెప్పి పంపిస్తాడు. అలా మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని యాగ్రిగార్ కి దక్కకుండా ఆపాలి అని బయలుదేరిన బెన్ టీమే ఆ 4 పీసెస్ ని ఈజీగా యాగ్రిగార్ కి దక్కేలా చేస్తారు. దీంతో బెన్, గ్వెన్ అండ్ కెవిన్ ఇంకా బలంగా మరొక చివరిసారి యాగ్రిగార్ ని ఆపడానికి పోరాడాలని డిసైడ్ అవుతారు. కానీ ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక మీరు ఎలా యాగ్రిగార్ ని ఆపగలరు అని యాజ్మిత్ వీళ్ళని తిడుతూ ఉంటే ఒక దారి ఉంది అని బెన్ ఏలియన్ ఎక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఏలియన్ ఎక్స్ ఏమైనా చేయగలదు కాబట్టి యాజ్మిత్ కూడా ఏలియన్ ఎక్స్ వల్ల ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటాడు. కానీ ఏలియన్ ఎక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన బెన్ ఏలియన్ ఎక్స్ మల్టిపుల్ పర్సనాలిటీస్ అయిన సెరీనా అండ్ బెలకస్ ని యాగ్రిగార్ ని అడ్డుకోవటానికి ఒప్పించలేక తంటాలు పడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి బెన్, సెరీనా, బెలకస్ లో ఆర్గ్యూ చేస్తున్న చోటుకు వచ్చిన ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ ని ఏలియన్ ఎక్స్ ఫామ్ నుండి తన హ్యూమన్ ఫామ్ కి రివర్ట్ చేస్తాడు. అప్పుడు అసలు ఈ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో అసలు ఏముంటుంది అని అడిగిన గ్వెన్ క్వశ్చన్ కి ప్రొఫెసర్ పారాడాక్స్ అండ్ యాజ్మిత్ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ గురించి, అక్కడికి వెళ్లి తను అనుకున్నది సాధిస్తే యాగ్రిగార్ కి దక్కే ఆమ్నిపోటెంట్ పవర్స్ గురించి చెప్పి పారాడాక్స్ చివరిసారిగా యాగ్రిగార్ ని ఆపటానికి మీరు సిద్ధమా అని బెన్ ని అడుగుతాడు. దానికి బెన్ అది మళ్ళీ అడగాల అనడంతో ఎలానో ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ ని దాచిన వ్యక్తి పారాడాక్సే కాబట్టి బెన్, గ్వెన్ అండ్ కెవిన్ ని ఆ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ ఎంట్రన్స్ వరకు తీసుకొచ్చిన పారాడాక్స్ అక్కడి నుండి మీతో కలిసి నేను లోపలికి ఎంటర్ కాలేను అని చెప్పి వాళ్ళకి దారి చూపించి వెళ్లిపోతాడు. అక్కడి నుండి ఒక వార్మ్ హోల్ ద్వారా బెన్ టీమ్ లోపలికి ఎంటర్ అవుతుంది. కానీ ఎంటర్ అయిన కాసేపట్లోనే వాళ్ళు ట్రావెల్ చేస్తున్న రస్ బకెట్ 3 ప్లేన్ దేనికో తగిలి ఆగిపోతుంది. అది ఏంటో చూడటానికని వెళ్లిన బెన్ పొరపాటున 10 ఇయర్స్ బెన్ ని టైం యాక్సిడెంట్ వల్ల అక్కడికి తీసుకొచ్చేస్తాడు. అలా వచ్చిన యంగ్ బెన్ ఫస్ట్ వీళ్ళతో ఫైట్ చేసినప్పటికీ చివరికి గ్వెన్ కామ్ చేయడంతో సెట్ అయ్యి వీళ్ళతో పాటు ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లోకి ఎంటర్ అవుతాడు. అలా ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లోకి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ లేకుండానే తనకంటే ముందర ఎంటర్ అయిన బెన్, యంగ్ బెన్, గ్వెన్ అండ్ కెవిన్ ని చూసిన యాగ్రిగార్ మీరు ఎలా నాకంటే ముందు ఇక్కడికి రాగలిగారు? సరే ఎలాగైతే ఏం, మళ్ళీ మిమ్మల్ని ఓడించి నాకు కావాల్సింది సొంతం చేసుకుంటా అని వాళ్ళతో ఫైట్ స్టార్ట్ చేసి చిత్తుగా ఆ నలుగురిని చితక్కొడుతుంటాడు. ఎంత ట్రై చేసినా యాగ్రిగార్ ని ఆపలేకపోవడంతో యంగ్ బెన్ కెవిన్ దగ్గరికి వెళ్లి తన ఆమ్నెట్రిక్స్ నుండి ఏలియన్స్ డిఎన్ఏని అబ్జర్వ్ చేసుకుని యాగ్రిగార్ ని ఆపమని ఐడియా ఇస్తాడు. దాంతో కెవిన్ 10 ఏలియన్స్ మాత్రమే ఉన్న యంగ్ బెన్ ఆమ్నెట్రిక్స్ ని కాదని టీనేజ్ బెన్ ఆమ్నెట్రిక్స్ ని అబ్జర్వ్ చేసుకుని అల్టిమేట్ కెవిన్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బేబీ సెలెస్టియల్ సేపియన్ ని అబ్జర్వ్ చేసుకోబోతున్న యాగ్రిగార్ ని అడ్డుకొని యాగ్రిగార్ పవర్స్ ను కూడా తనలోకి అబ్జర్వ్ చేసుకుని ఫైనల్ గా ఒక మాన్స్టర్ లాగా మారిన కెవిన్ యాగ్రిగార్ ని చివరికి ఆపగలుగుతాడు. అలా కెవిన్ డిఫీట్ చేసిన యాగ్రిగార్ ని ప్లంబర్స్ అరెస్ట్ చేసి చివరికి నల్వాయిడ్ లో పడేయడంతో బెన్ ని మల్టిపుల్ టైమ్స్ ఓడించిన ఏకైక విలన్ అయిన యాగ్రిగార్ స్టోరీ ముగుస్తుంది. ఇక యాగ్రిగార్ తను అనుకున్నది సాధించలేకపోయినప్పటికీ తను గెలిచినట్లే అని ఎందుకన్నానంటే నార్మల్ గా ఎలాంటి విలన్ అయినా సరే బెన్ అండ్ బెన్ టీమ్ 1 or 2 టైమ్స్ లో ఫైట్ చేసి ఓడించేస్తారు. కానీ యాగ్రిగార్ ని ఓడించడానికి 2 బెన్లు, 2 ఆమ్నెట్రిక్స్లు, 1 యానోడైట్, 5 గెలాక్సీస్ లో ఇంటెలిజెంట్ బీయింగ్ అనే యాజ్మిత్ వీళ్ళందరి వల్ల కూడా కాలేదు. చివరికి యాగ్రిగార్ ని ఓడించడానికి ఏకంగా ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ ఇలా అంతా తెలిసిన ప్రొఫెసర్ పారాడాక్సే డైరెక్ట్ గా బెన్ టీమ్ కి హెల్ప్ చేయాల్సి వచ్చింది. అలానే యాగ్రిగార్ కూడా తనలాంటి ఒక ఆస్మోసియానే అని నమ్మి కాపాడాలి అనుకున్న కెవినే తన డిఎన్ఏతో క్రియేట్ చేసిన యాగ్రిగార్ ని ఒక మాన్స్టర్ లాగా మారి ఆపాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్ లో కెవిన్ ఏలియన్ ఎక్స్ పవర్ ని అబ్జర్వ్ చేసుకోవాలి అనుకునే అంతలా తనపై తానే కంట్రోల్ కోల్పోయాడు. ఇలా యాగ్రిగార్ ని ఆపడం 5 గెలాక్సీస్ లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్ అయిన ఒక గాల్విన్ వల్ల, ఒక పవర్ఫుల్ యానోడైట్ వల్ల, 2 బెన్స్, 2 ఆమ్నెట్రిక్స్ వల్ల, 5 ఆండ్రోమేడా గెలాక్సీ ఏలియన్స్ వల్ల కూడా కాలేదు. చివరికి టైం ఫ్లోలో ఇన్వాల్వ్ కాకూడని ప్రొఫెసర్ పారాడాక్స్ రూల్స్ ని బ్రేక్ చేసి మరీ యాగ్రిగార్ ని ఎదుర్కోవడానికి హెల్ప్ చేశాడు. కెవిన్ అయితే యాగ్రిగార్ ని ఆపడానికి ఏకంగా తన ఫ్యూచర్ ని డేంజర్ లో పెట్టుకున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ రూల్స్ ని బ్రేక్ చేయకపోతే యాగ్రిగార్ ని ఆపడం సాధ్యమయ్యేది కాదు. అందుకే
యాగ్రిగార్ అనుకున్నది సాధించలేకపోయినప్పటికీ గెలిచినట్లే అన్నాను. సో ఇది ఈరోజు యాగ్రిగార్ సీక్రెట్ ఆరిజిన్ స్టోరీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం 4 లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంచాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.